సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో వైభవంగా పుష్పాభిషేకం. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బాల్యం నుంచే యోగా అలవాటు చేసుకోవడం ఉత్తమం. మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాలరెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమాచార హక్కు చట్టం ప్రకారం కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్న కౌన్సిలర్ జావీద్ హుసేన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ పట్టణంలోని కోకట్ రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. బుధవారం సాయిబాబా దేవాలయంలో మూల విరాట్కు సామూహిక పుష్పాభిషేకం, అఖండ భజనలు, సాయి సత్యవ్రతం, పల్లకీ సేవతో దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా కోకట్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా మూల విరాట్కు భక్తులచే వివిధ రకాల సుగంధ పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించగా దేవాలయం ఓం సాయిరాం నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం అఖండ భజనలు, సామూహిక సాయి సత్యవ్రతాలు, మహా నైవేద్యం, మధ్యాహ్న హారతి, మహాప్రసాద వితరణ, సంధ్యా హారతి, ధూప హారతి, పల్లకీ సేవ, పవలింపు హారతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సాయినాథుని ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను సమర్పించారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి మాట్లాడుతూ శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు తాండూరు పట్టణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ శాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయిపుత్ర హోమ్ నీడ్స్ అధినేత శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు సాయిలు గౌడ్, నరసింహులు గౌడ్, వెంకటరెడ్డి, పిఆర్టీయు నాయకులు నాగప్ప, కృష్ణ, ముత్యాల నరసింహులు, కరణ్కోట్ నారాయణ, శ్రీనివాస్ గౌడ్, శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు.
यज्ञेन यज्ञमेवं देवात्तानि धूमानि पुरमान्यासन्नं तेनायं हेमानसगन्धयत्रमोर्वये साध्यासंदेवाः ॐ राजाधिराजाय प्रसयसारिणे नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो दधातु वीराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठराज्यं महाराजमाधिपत्यं समन्तपर्याय ईशा सार्वभौम सर्वायजम् आन्धौरापरार्धं पृथिवे समुद्रपर्यन्ताय एरादेवप्रेषश्लोको भेदमरुणः परमेश्वरो नूतस्य वसन्वे आरक्षरस्य रामप्रे विश्वे देवा समासवैदे श्रीनारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अनंतात्माते कशीरे तमावे अनंतात्माते कशीरे नमावे अनंतामुखाचार्य विशेषकाता
నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవద్గురునినాథాతిరాణాం జనానాం స్వభావాచితానాం చ భక్తే ప్రియాణాం సముద్ధారణార్థం కలోషం భవంతో నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమానిందరుక్షస్య మోదాదివాస సుభాసాదినం తేక్తమప్యేత్యంతం పరం కల్పవృక్షాదినం సారయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సభాకల్పవృక్షస్య తస్యాదిమూలే మహద్భావభువ్యా సపర్యాభిషేవాం పురాకరేవ తాభోగ్యమోక్తే పరంతో నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేకాత్మకాతోలీలాభిలాసే సమావేష్మతే శానభస్వత్వభావం అహం భావహీనో ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సతామేశ్వరామామి వీరాభిరామం సదాశ్రీజనైసం సతం సన్నమహురో జనామోదరం భక్తభక్తే ప్రవంతో నమామీశ్వరం సద్గురుం సాయినాథం అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతూర్ణం భవద్దర్శనాత్ సర్వభూతో ప్రభోః నమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్రీ సాయీశ కృపానిధే అఖిల గుణాం సర్వజ్ఞ సిద్ధి ప్రదా యస్మత్పాదరజత్ప్రభావతులం దాతాపి వ్యక్త క్షమా సద్భక్త్యా శరణం కృతాంజలిపురా సంప్రాప్తితోస్మిన్ ప్రభో శ్రీమత్సాయి పరేధ పాదకమలా నాణ్యాచరణ్యం మమ సాయి రూపధరోత్తమం భక్తకామ విబుధత్వం ప్రభం మాయయోపహత చిత్తశుద్ధయే చింతనయామ్యవహర్నిశం వధా శరత్సదాం చం ప్రతిమం ప్రకాశం ఉపాకపత్రం తవ సాయినాథ త్వరేయ పాదాబ్జ సమాశ్రితానాం సఛాయయా తాపమవాకరోతు ఉపాసనాదే సాయినాథ స్థవేరమయోపాసనినాస్తు తత్వం రమేన్మనో మే తవ పాదయుగ్మే బృందో యథాగ్రే మకరందముగ్ధ అనేక జన్మాజిత పాప సంచయం భవేద్ భవత్పాద సరోదర్శన భవస్వ సరోద పరాధ పుణ్యగాన్ వసేవ సాయే చ సద్గురు దయానిధే శ్రీ సాయినాథ చరణామృత పూర్ణ చిత్త స్వత్పాద సేవనరతా సజనంద్ర భక్త సంసార జన్మ పరిమౌఢవిగార్గతాస్తే దైవైరధావ పరమం సమవాప్నుహంతు స్తోత్రమే తత్పదే భక్త్యా యోనరస్యన్న సదా సద్గురు సాయినాథస్య ఉపాపాత్రం భవేద్భువం కరచరణ కృతం వా కాయనం కర్మగం వా మనగనం వా మానవ సంవాపరాధమేతమవేతం వా సర్వమేత క్షమస్వ హే జయ కరుణాభే శ్రీ ప్రభో సాయినాథ హే సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. రాజా
పరమం విచిత్రం లీలావిభూతిం పరమాత్మనిష్టార్థమోక్షప్రదాతం బాబా విభూతిం ఇహమాశ్రయామి సాయి బాబా విభూతిం అహమాశ్రయామి మేరు సుందర సాయి రామ సాయి రామ సాయి రామ విభూతి సుందర సాయి రామ 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 విభూతి సుందర సాయి రామ సాయి రామ సాయి రామ విభూతి సుందర సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బయట అన్నదానం దగ్గర అక్కడ చూసుకోండి, సాయి ప్రతాప్ దగ్గర, ఏపీసీ దగ్గర లైన్ లో ఉండే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఇక్కడ నమస్కరించుకుంటూ బాబావారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకుంటూ ఉండాలండి. ప్రతి ఒక్కరు పాదం తాకి దర్శనం చేసుకోవాలంటే లైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దూరం నుంచే బాబావారిని నమస్కరించుకుంటూ సాయినాథునికి మీ యొక్క కోరికలు, మీ యొక్క బాధలు ఆయనకు చెప్పుకుంటూ మా కోరికలన్నీ నెరవేర్చమని బాబావారి పాదల చెంత వచ్చి నమస్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలండి. దయచేసి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకండి. రఘుపతి Oh
మంది భక్తులు ఆ బాబాని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది దాతల సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున గుడి పౌర్ణమి వేడుకలు జరుపుకున్నందుకు ఆ గుడి యాజమాన్యానికి వాళ్ళకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే భక్తులందరూ ఆ బాబా ఆశీస్సులు పొందడం జరిగింది. అలాగే తాండూరు పట్టణం కూడా ఆ సాయిబాబా ఆశీస్సులతోని సస్యశ్యామలంగా ఉండి ఇంకా వర్షాలు కురవాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కన్నా ఇంకా సగం వర్షాకాలం అయిపోతుంది, కానీ ఇంతవరకు వర్షాలు కురవని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బాబా ఆశీస్సులతో ఇప్పటికైనా తాండూరు పట్టణంలో ఎక్కువ వర్షాలు కురిసి పంటలు రైతులను సస్యశ్యామలంగా ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఇక్కడ నన్ను ఆహ్వానించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే గుడి ప్రాంగణంలో అవసరాలు ఉన్నాయి తప్పకుండా మా సహాయ సహకారాలు కూడా మా బాబా గుడికి అందిస్తామని వినబడుతుంది. ఓం శ్రీ సాయిరామ్. గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఈరోజు బాబావారి మేల్కొల ద్వారకం నుండి ఇప్పటి వరకు మందిరంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఉదయం బాబావారికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి భక్తుల చేత సాయినాథుని యొక్క మూల విగ్రహానికి పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. పుష్పాభిషేకం తర్వాత బాబావారికి మధ్యాహ్న హారతి కొనసాగింది. అలాగే దాతల సహకారంతో మందిరంలో అన్నదాన మహాయజ్ఞం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం సాయంకాలం వరకు ఇలాగే కొనసాగుతుంది. బాబావారి పవలింపు సేవ వరకు అన్ని కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. కాబట్టి ఈరోజు మా కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తాండూరు యొక్క ప్రథమ పౌరులైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందిర అభివృద్ధి కోసము మందిరం ఇక దినదినాభివృద్ధి చెందడానికి వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం మాకు అందించాలని వారిని సదా కోరుకుంటున్నాము. తెలుగులో సమర్థ సత్తులు సాయినాథ్ మందిరంలో గత కొద్ది సంవత్సరాల నుండి సాయినాథుని యొక్క మహాభక్తులైనటువంటి సాయిపుత్రరావు అధినేత శ్రీ శంకరన్న గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఉదయం 8 గంటలకి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. మరి రాత్రి బాబావారి పవలింపు సేవ వరకు ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి ముందు నడిపించడానికి ఇక ముందు కూడా వారి సేవలు అన్ని మందిరాల్లో కొనసాగడానికి ఈ హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి వారికి శక్తులు వ్యతిరేకమైనటువంటి శక్తి వారికి ఆ భగవంతుడు కల్పించాలని, ఇక ముందు కూడా వారి సేవలు ఇలాగే కొనసాగాలని, వారికి భగవంతుని యొక్క సాయినాథుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆశీస్సులు ఆ కుటుంబం పైన, వారి మిత్ర బృందం పైన ఇళ్ళవేళలో ఉండాలని సాయినాథుని సమర్థ అందరం కలిగి వారికి సాయినాథుని వేడుకుంటున్నామండి. ఈ బాబావారి ఆశీస్సులతో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మిత్ర బృందానికి బాబావారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆశీస్సులు ఇళ్ళవేళలో ఉండాలని కోరుకుంటున్నాం. జైపులు సమర్థ సత్తులు సాయినాథ మహారాజు. దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందే స్వామివారి మధ్యాహ్న హారతి కార్యక్రమం జరిగింది కాబట్టి భక్తులకు లైన్ ఆపివేయడం జరిగింది. దయచేసి లైన్లో వేచి ఉన్న భక్తులు అన్యదా భావించకండి, దయచేసి సహకరించండి, దయచేసి క్షమించగలరని కోరుచున్నాం. ఎందుకంటే మధ్యాహ్న హారతి సమయంలో మందిరంలో జాగలేదు కాబట్టి లైన్ ఆపివేయడం జరిగింది. సాయి భజన మండలి వారికి షిరిడి సాయి భజన మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈసారి చాలా ఉత్సాహంగా అధిక సమయం తీసుకున్నారు వాళ్ళు. చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ సద్గురు సాయినాథుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీపై, మీ పిల్లలపై, మీ కుటుంబంపై, అందరిపై ఉండాలని
మనస్ఫూర్తిగా షిరిడి సాయి భజన మండలి తరఫున వేడుకుంటూ జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు ఈ కౌంటర్లో మీ విరాళాలు అందించి రసీదు పొంది వీరు ఈ భజన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఓం సాయిరామ్. లడ్డు కౌంటర్లో లడ్డులు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్కి వచ్చి లడ్డు ప్రసాదాన్ని
భక్తులు స్వీకరించవచ్చు. అట్లాగే బ్లడ్ కౌంటర్ పక్కనే విరాళాలు అందించుకోరు వారు దగ్గరకు వచ్చి విరాళాలు అందించే ప్రార్థన. తాండూరు పట్టణంలోని కాంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో యోగా తరగతులను తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి ప్రారంభించారు. బుధవారం నిర్వహించిన యోగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి యోగాను అలవాటు చేసుకోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని సూచించారు. ప్రతిరోజు యోగా, క్రీడలు, వ్యాయామం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి ఫలితంగా గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పట్లోల నీరజా బాలరెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హుసేన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారంపై సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జావీద్ హుసేన్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దరఖాస్తుదారుల చిరునామాతో సహా పూర్తి వివరాలు అందించాలని జావీద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు. అలాగే 581 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై దర్యాప్తు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల వివరాలను వెంటనే వెల్లడించాలని కోరారు. దర్యాప్తు నిర్వహించిన అధికారులెవరు, వారు ఏ హోదాలో విచారణ చేపట్టారు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం అభ్యర్థించారు. కేసీఆర్ హయాంలో వచ్చిన దరఖాస్తులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిన దరఖాస్తుల నుండి లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేశారో వెల్లడించాలని జావీద్ హుసేన్ కోరారు. అలాగే ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక ప్రక్రియ ఎలా చేపట్టారు, ఎన్ని బ్లాకులు ఏర్పాటు చేశారు, ఒక్క బ్లాక్ లో ఎంతమంది లబ్ధిదారులను చేర్చారు, ఎంపిక ప్రక్రియలో ఏవైనా దిద్దుబాట్లు లేదా నివారణ చర్యలు తీసుకున్నారా అనే తదితర అంశాలపై కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం వివరణ కోరినట్లు జావీద్ హుసేన్ తెలిపారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను మీ 8వ వార్డు కౌన్సిలర్ తాండూర్ మున్సిపాలిటీ. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో వచ్చి మన డబుల్ బెడ్రూమ్ల గురించి ఆర్టీఏలో అడగడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏమిటంటే తాండూరులో మొత్తం కమర్షియల్ అనేది నడుస్తుంది. ఈ అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళైనా కానీ, మన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారైనా కానీ వాళ్ళందరూ కమర్షియల్గా నడుస్తుంటారు తప్ప డెవలప్మెంట్ పరంగా, ప్రజల సమస్యల పరంగా ఎక్కడ కూడా వాళ్ళు నడుస్తలేరు. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కానీ పెళ్ళి చేసుకోక ముందు సంబంధం తీస్తారా, లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తారా? అదొక్కటి ఆలోచించండి. ఇది ఇట్లనే అయింది. అంటే పెళ్లి తర్వాతనే ఎంక్వైరీ పెట్టుకున్నట్టు అయింది. అంటే పారదర్శకంగా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ పెట్టడం ఏంటిది? అందులో పారదర్శకంగా వచ్చిన పేర్లలో చాలా మంది అయితే ఇల్లున్నాయి. ఇల్లున్న తర్వాత మళ్ళోసారి పెడతామన్నారు, కానీ ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవరు, ఎక్కడ వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రు, తర్వాత ఏం నడుస్తుంది, అసలు ఏం జరిగింది, అది తెలుసుకోవాలంటే ప్రజలు ముఖ్యంగా ఆలోచించండి. ఇది ఒక కమర్షియల్గా నడుస్తుంది, పక్కా కమర్షియల్గా. ఈ ఇల్లు అనేది మాక్సిమం వాళ్ళు కట్టినట్టు అమ్మకానికి పెట్టినట్టు అయిపోయింది తప్ప మన కేసీఆర్ గారు తన హయాంలో కట్టిన ఇల్లు పేద ప్రజలకు చెందాలని, పేద ప్రజలకు దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు ఎంతో కష్టపడి కట్టిన ఇల్లని వీళ్ళు ఒక కమర్షియల్గా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అధికార పార్టీ యంత్రాంగాంతో ఒకటే చెప్తున్నాను, మీరు కరెక్ట్గా నిజాయితీగా ఇది కమర్షియల్ కాకుండా ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికి ఏం చేస్తుండ్రు అని మీరు తెలుసుకోండి. అందుకోసం మీ ఆర్టీఐ యాక్ట్లో మేము కలెక్టర్ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీ ద్వారా పెట్టడం జరిగింది. ఒకవేళ మాకు దీనికి సమాధానం కరెక్ట్గా రాకపోతే దీన్ని తీసుకొని హైకోర్టు వరకైనా వెళ్తాము. హైకోర్టు వరకు వెళ్ళి పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఈ ఇళ్ళని అందేటట్టు మేము కంపల్సరీ ప్రయత్నిస్తున్నాము.
రెండోది మన ఎమ్మెల్యే గారైనా కానీ చైర్మన్ గారైనా కానీ డెవలప్మెంట్ పైన ఒక్క 1% శ్రద్ధ లేదు. అంటే అందరి చెవులలో నోట్లలో డబుల్ బెడ్రూమ్ ఒకటే నడుస్తుంది. అసలు అక్కడ ఏం వర్క్ జరిగింది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. రోడ్లు వేసిండ్రు, మన రోహిత రెడ్డి గారి హయాంలోనే రోడ్ వేసిండ్రు తప్ప ఆ తర్వాత ఒక్క ఇటుక కూడా అక్కడ కదలలేదు. మరి ఏ రకంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఏ రకంగా మీరు దాంట్లో ఆక్యుపైకి ప్రజలకు ఇస్తారు నాకు అర్థమవుతలేదు. అంత తొందరపాటులో చేయడానికి అసలు ముఖ్య కారణం ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు దీంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో జరిగితే అసలు ఏం లావాదేవీలు నడుస్తున్నట్టు అందరికీ తెలియాలి. ముఖ్య విషయం, ప్రజలు తాండూరులో డెవలప్మెంట్ పరంగా ఏ రకంగా ఆలోచిస్తలేరు. మీరు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన చైర్మన్ గారైనా ఇప్పుడు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఆలోచించండి ఒకసారి. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎటుపోతుంది మన ప్రభుత్వ ఆసుపత్రి, ఎక్కడున్నారు? ఇవన్నీ మన డెవలప్మెంట్ అయినా రోడ్లు అయినా మోరీలైనా ఇవన్నీ పక్కన పెట్టేసిండ్రు. మన సీఎం గారే అన్నారు మీ గురించి, ఏమన్నారు, మీరు ఎకరాలని గజాల్లాగా చేసి బకరాలాగా అమ్ముతుండ్రని. ఇది కూడా యాజిటీవ్గా నడుస్తుందని మాకు అర్థమవుతుంది. కావున మీకు దయచేసి మీరు కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ పరంగా మీరు ఏ రకంగానైనా మీరు వర్క్ చేయండి, కానీ ఇట్లా ప్రజల్ని మోసం చేసే పనులు మాత్రం ఎవరు చేయకండి. నేను అధికార పార్టీకైనా అందరితో నిలదీనికే మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికి ముందుంటది, పేద ప్రజల పక్షాన ఉంటది. ఈ కొట్లాట అనేది ఇక్కడికి ఆగిపోదు. నేను ఒకటే చెప్తున్నా, ఒకటి మంచి సామెత ఉంది, ఏమంటే ఏదన్నా అహంకార పాలనని అనగొట్టాలంటే నిరాహార దీక్ష చేయాలంట, కానీ ఇలాంటి రాజు పాలనని అనగదొక్కాలంటే ఆందోళన చేయాలంట. ఈ ఆందోళన అనేది రాకముందు మీరు కానీ మీ పద్ధతులు కానీ మారకపోతే కంపల్సరీ ఈ డబుల్ బెడ్రూమ్ విషయమైనా కానీ తాండూరు డెవలప్మెంట్ విషయంలోనే కానీ పెద్ద ఆందోళనకు దిగుతామని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తాండూరు పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీల్లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ జావీద్ హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న నీటి నిల్వలను వెంటనే తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను జావీద్ హుసేన్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీల్లో పేరుకుపోయిన వర్షపు నీటిని తొలగించి ప్రజల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కౌన్సిలర్ జావీద్, తాండూరు మున్సిపాలిటీ. ఈరోజు మా వార్డుకి చూడండి ఎట్లా పరిస్థితి ఉంది. అసలు తాండూరులో 36 వార్డులలో ఇట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరిది వాళ్ళు చూపెట్టుకుంటున్నామో, కానీ నా వార్డు అనేది చాలా ఘోరంగా మారింది. ఏది ఈ వర్షాకాలంలో అయితే 2-3 కింద పడుతుంది. కనీసం చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, ఇది మన తాండూరు హైదరాబాద్ మెయిన్ పోయే తోవ ఇది. ఇక్కడ వాళ్ళు ఒక్కసారి కూడా సందర్శించి ఒక్క మెయిన్ రోడ్ అయినా కూడా చేత అవ్వట్లేదు. అసలు ఏం చేయాలి మిమ్మల్ని, అసలు తాండూరు ఎమ్మెల్యే గారిని ఏం చేయాలి ఇంత? అసలు ఈ పరిస్థితి కారణం ఈ అధికార ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. అరే ఒక వార్డులలో రోడ్ వేయడానికి కూడా మీకు చేత అవ్వట్లేదు. అట్లా చేత అవ్వకపోతే మీరు రిజైన్ చేసేయండి. మీరు ఎందుకు ఇంతగానం ఘోరమైన పరిస్థితి మా తాండూరుకి తెస్తుంటారు మీరు? ఏ రకంగా బతకాలి మేము తాండూరులో? ఇక్కడ మా వార్డులలో ఏ రకంగా బతకాలి మేము? ఎట్లుండాలి మేము వార్డులలో? అరే కనీసం ఒక మెయిన్ రోడ్డు కూడా వేయనికే చేత కానీ ప్రభుత్వంలో మేము బతుకుతున్నామా? అసలు నాకు అర్థమవుతలేదు ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి. మీ ఇంట్లో కాడ అయితే ఇట్లే రోడ్లు ఉన్నాయా? మీ ఇంట్లో కాడ వెళ్ళి చూడండి ఎట్లుంటారో మీరు. డైలీ ఒకరిద్దరు ఇక్కడ పడుతుండ్రు, డైలీ ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ తిరుగుతుండ్రు. మీకు కనిపిస్తలేదా మీకు? అంటే మీ ఖజానా నింపడం తప్ప మీకు వేరే పనులు ఉండవా మీకు? కనీసం ఎందుకు ఇట్లా ఈ అభివృద్ధి గురించి మీరు ఎందుకు వెనకాడుతుండ్రు? మీ వల్ల చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా, మన గవర్నమెంట్ ఏదైనా కానీ కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ మీ ఎమ్మెల్యే గారైనా నేను చైర్మన్ గారితో కోరుకునేది ఒకటే, మా వార్డుని డెవలప్ చేసే వరకు. ఎందుకంటే పోలీస్ యాక్ట్ పెట్టిండు కాబట్టి నేను నిదానంగా ఉన్నా. పోలీస్ యాక్ట్ ఒకవేళ లేకపోతే పెద్ద ఆందోళన దిగిన రోడ్డు పైన ధర్నా చేసేటోని. మీకు ఒకటే చెప్తున్నా, మీరు తొందరలోనే దీనిపైన యాక్షన్ తీసుకొని మీరు రోడ్డు మరమ్మతులు కాదు, రోడ్డు వేయకపోతే పెద్ద మొత్తంలో నేను రోడ్డు పైన దిగి యాక్షన్ ఆందోళన దిగి ధర్నా చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఎట్లుండాలి మీరు వచ్చి చూడండి. మీ ఇంటికాడ ఇట్లే ఉందా? మీరు ఇట్లే బతుకుతున్నారా? అధికారులైనా ఎవరైనా లీడర్లు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీ ఇంటికాడ మీ పిల్లలు ఇట్లే బతుకుతుండ్రా?
మీ పిల్లలు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇదే పరిస్థితుల్లో లోపలికి వస్తుండ్రా? మీరు ఎందుకు చూస్తలేరు? అంటే మేము బాగుంటే చాలా వేరే వాళ్ళు ఎవరు ఎక్కడైనా పోయినా పర్వాలేదా? ఎందుకు వార్డుల డెవలప్మెంట్ ఎందుకు జరుగుతలేదు? 3 సంవత్సరాలు జరిగినా ఒక్క రోడ్ ఎందుకు పడతలేదు? ఎంత అని గొంతు చించుకొని మేము మొరలాలే. మొన్న చైర్మన్ గారు అన్నారు నేను 50 లక్షలు పెట్టి ముందుండి పని చేపిస్తా అన్నది. మరి ఇంతవరకు ఒక్క స్టోన్ లేదు, ఏం లేదు. ఎప్పుడు చాలు చేస్తారు? మీ ఒకటి చేతులు జోడించి నేను అడుగుతున్నా, మా వార్డు ప్రజల పైన కనికారం పెట్టండి. మా వార్డుని కాదు, తాండూరు మొత్తం పైన కనికారం పెట్టండి. అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఇట్లా బతకలేకపోతున్నాము. ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉంటే మీ ఇంట్లో అయినా కానీ, మీ ఆఫీస్లో అయినా కానీ, క్యాంప్ ఆఫీస్ అయినా కానీ, దేన్నైనా కానీ చుట్టుముట్టికి మేము రెడీగా ఉన్నాము. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ మట్టి సాక్షిగా నేను చెప్తున్నా, ఒకవేళ మీరు తొందరలో ఈ వర్క్స్ అనేది స్టార్ట్ చేయకపోతే ఈ పోలీస్ యాక్ట్ ఉండని నేను భయపడను. కేసులు వేస్తారా భయపడను, ఏం చేస్తారా చేయని. నా ప్రాణం పోయినంత వరకు ఫుర్సత్. ఒకటి చెప్తున్నా, నాకు ఈ వార్డ్ డెవలప్మెంట్, తాండూరు డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నా, మీకు దగ్గర పడే కాలం దగ్గర వచ్చింది. మీ వల్ల చేత కాకపోతే మళ్ళోసారి చెప్తున్నా రిజైన్ చేయండి. చైర్మన్ కూడా చెప్తున్నా మీ నుంచి చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. కానీ వార్డుల అభివృద్ధి ఏదో చెప్పి మీరు ప్రజాధనాన్ని దోచుకోవడంని మానేయండి. థ్యాంక్ యూ.